కథాస్రవంతి సెప్టెంబరు 22వ తేదీ అడవి బాపిరాజు గారి వర్ధంతి సందర్భంగా వారి కథ వడగళ్ళు వినిపిస్తున్నది పప్పు భోగారావు. బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు. బావా బావా పన్నీరు అనే పాట ఓ తరాన్ని ఊపేసింది. దీన్ని రాసింది అడవి బాపిరాజు. ఆయనని ఒక్క పదంలో కుదించలేము, ఒక్క కళకు పరిమితం చేయలేము. ఆయన తెలుగువారి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే కాదనటానికి ఎవరికీ ధైర్యం చాలకపోవచ్చు. కథ, కవిత, సంగీతం, నాటకం, చిత్రకళ, నవల ఇలా సకల రంగాలలోనూ ఆయన తన అపారమైన ప్రజ్ఞను ప్రదర్శించారు, అభిమానులను సంపాదించుకున్నారు. బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్టోబర్ 8, 1895 సంవత్సరంలో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భీమవరం హైస్కూల్లో చదివి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో BA, మద్రాస్ లా కాలేజీలో BL పట్టం పొంది కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు. 1934 సంవత్సరం నుండి 1939 సంవత్సరం వరకు బందరు నేషనల్ కాలేజీలో ప్రధానాచార్యుడిగా పనిచేశారు. 1939 సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశారు. 1944 సంవత్సరంలో హైదరాబాద్ నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాస్ సంపాదకునిగా పనిచేశారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నారు. నవ్య సాహిత్య పరిషత్ స్థాపించిన వారిలో బాపిరాజు ఒకరు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించారు. బాపిరాజుకు చిన్ననాటి నుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్రగుప్తుడు, తిక్కన ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవితాలను తొలకరి నవలలో పొందుపరిచారు. నవరంగ సంప్రదాయ రీతిలో అడవి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్దబ్రహ్మ అనే చిత్రం డెన్మార్క్ ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్కూర్ మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రకృతి కృతులను చిత్రించారు. ఒకవైపు జాతీయోద్యమంలో పాల్గొనమని ప్రేరేపించే ఉడుకునిత్తురు, మరోవైపు ప్రమోద్ కుమార చటోపాధ్యాయ వంటి గురువు సమక్షంలో కుంచె పట్టమని ఉసిగొలిపే కళాకాంక్ష. BL చదివినా చట్టాలు, సెక్షన్ల కంటే కథలు, వెతలే ఆయనని ఆకర్షించాయి. నారాయణరావు నవలతో ఆయన దాదాపుగా విశ్వనాథ 1000 పడగలు సరసన నిలుచున్నారు. తుఫాను, కోణంగి వంటి సాంఘిక నవలలు సరేసరి, హిమబిందు వంటి చారిత్రక నవలల వైపు కూడా దృష్టి సారించారు. ఆ దారిలో ఆయన చేసిన ఉత్కృష్ట రచన గోన గన్నారెడ్డి. కాకతీయ పరిపాలనను నేపథ్యంగా తీసుకుని విశేష పరిశోధనతో మరుగున పడ్డ గాథను ముందుకు తెచ్చి తెలుగువారికి ఆయన ఇచ్చిన అద్భుతమైన వీరుడు గోన గన్నారెడ్డి. ఆయనకు చిరకీర్తి సంపాదించి పెట్టిన రచన. అంజలి, తరంగిణి, రాగమాలిక వంటి కథా సంపుటాలు, తొలకరి, గోధూళి, శశికళ వంటి కవితా సంపుటాలు, జలవర్ణ చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు, కిన్నెరసానికి వేసిన బొమ్మలు మొదలగునవి వారి ఇతర కృతులు. క్షణం విశ్రాంతి ఎరగక ఆయన సృజనలోకంలో మునిగి తేలారు. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా బాపిబావా అని పిలిచేవారు. అడవి బాపిరాజు సెప్టెంబర్ 22వ తేదీ 1952 సంవత్సరంలో మద్రాసులో కన్నుమూశారు. వడగండ్ల వాన కురిసి పంటంతా పాడైంది. అంతటితో పతంజలి మనసు కుంగిపోయింది. ముదుసలి తల్లి, పెళ్ళిడు వచ్చిన చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు, 5 ఎకరాల మీద సొంత వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు ఈ ఏడు. నూతి క్రింద 1 ఎకరం వరి ఊడ్చినాడు. తక్కిన 4 ఎకరాలు జొన్న వేశాడు. ఎంతవుతుంది, ఏమవుతుంది
ఆ నూతి దగ్గరే ఒక చిన్న పంపులో పాదులు చేసి తోటకూర, పాలకూర మొదలైన ఆకుకూరలు, ఓ సన్నజాజి పందిరి పెంచుతున్నాడు. ఏడాది జైలుకు వెళ్లి వచ్చినాడు. జైలులో ఉన్నప్పుడే గ్రామస్తులు కొందరు సహాయం చేసి వ్యవసాయం సాగించారు. అతడు 1948వ సంవత్సరం సెప్టెంబరులో విడుదలైన దగ్గర నుంచి గ్రామస్తుల సహాయానికి కృతజ్ఞత చూపిస్తూ వారిని రక్షించమని భగవంతుడిని ప్రార్థించుకున్నాడు. పంట కోసే బంగారం వంటి పంటకాలం ముందర మిత్తిలా ఈ వడగళ్లవాన చక్కా వచ్చింది. పతంజలి శాస్త్రి జీవితం మూలమంతా కదిలిపోయింది. జీవితంలో ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే స్వభావం గల శాస్త్రికి ప్రపంచంలో విరోధులనేవాళ్లు ఎవరూ లేరు. అతన్ని హింసించిన రజాకారులకే అతని యందు కోపం లేకుండా పోయింది. వరంగల్ కాలేజీలో చదువుకున్నాడు. ఇంతలో తండ్రి పోవడం వల్ల జన్మభూమి అయిన జనగామ వచ్చి చేరుకున్నాడు. పతంజలి శాస్త్రికి ఆంధ్రభూమి అన్నా, ఆంధ్రత్వమన్నా ఆకాశమంత అభిమానం. చదువుకున్న నాళ్లు ఆంధ్రదేశం మీద పాటలు రాస్తూ తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాలు, సిరివంచ, చాందా, బస్తరు అన్నీ కలిసి అఖండ ఆంధ్ర రాష్ట్రం స్థాపితమై ఆ రాష్ట్రానికి ముఖ్య పట్టణం హైదరాబాద్ కావాలని అతని కోరిక. పతంజలి శాస్త్రి అఖండాంధ్ర స్వప్నము అతడు చదువు మానగానే ఒక మహా కెరటము చిన్న నావను తీసుకువెళ్లినట్లు అతన్ని తీసుకువెళ్లి ఆంధ్ర మహాసభలో సభ్యుణ్ణి చేసింది. ఇంతట్లో ఆంధ్ర మహాసభలోనే చీలికలు వచ్చాయి. అసలాంధ్ర మహాసభ కమ్యూనిస్టుల పాలైంది. ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, ముందుములు నరసింగరావు, జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, ముందుముల రామచంద్రరావు మొదలైన నాయకులు పోటీ ఆంధ్ర మహాసభ పెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పతంజలి గాంధీ పూజా నిరతుడు కాబట్టి కోటి ఆంధ్ర మహాసభలలో చేరాడు. సకల భారతావనికి 1947 ఆగస్టు శుభముహూర్తమునందు పవిత్ర స్వాతంత్ర్యం ఉదయించింది. కానీ హైదరాబాద్కు మాత్రం నిజమైన స్వాతంత్ర్యం లేకపోయింది. పతంజలి హృదయం తల్లడిల్లిపోయింది. భారతమాత గర్భంలో హైదరాబాద్ స్వాతంత్ర్యం ఒక ప్రాణం అనుకున్నాడు ఆ యువకుడు. తన బాగు తనకు తెలియదు నైజాం ప్రభువుకి. ప్రపంచంలో ప్రభువులు దూదిపింజలై ప్రజాభ్యుదయ ప్రభంజనంలో దిశాంతాలకు కొట్టుకుని పోతూ ఉంటే ఇత్తెహాద్ ముసల్మీన్కి ఇంత మూర్ఖత ఏమిటి అనుకున్నాడు పతంజలి. రాష్ట్ర కాంగ్రెస్ సత్యాగ్రహం ప్రారంభమైంది. తన కుటుంబపు దైన్యస్థితి, తన నిస్సహాయత ఆలోచించకుండా ఆ శాంతారణంలోనికి వీరుడై ముందు కురికాడు. మరుసటి క్షణంలో పోలీసుల లాఠీ ప్రయోగానికి గురి అయి గుల్బర్గా జైలులో ప్రవాసి అయిపోయినాడు. వడగళ్లవాన పెనుభూతంలా వచ్చిపడింది. వడగళ్లకు దయాంతఃకరణలు లేవు. దేశంలో ఆహార పదార్థాలు తక్కువగా ఉన్నాయని ఆ వడగళ్లవాన ఆలోచించదు. అసలే హిమగర్భమూర్తి వడగళ్లవాన, కర్కశరూపి. అశనిపాతం ఒక చిన్న ప్రదేశం మాత్రమే నాశనం చేస్తుంది. వడగళ్లపాతం పంటలకు కోటి అశనిపాతాలు. పతంజలి ఏడుపు రంగరించిన నవ్వు నవ్వుకున్నాడు. దేశానికి భారతీయ సైన్య దళాలు విముక్తి సముపార్జించి స్వేచ్ఛను నెలకొల్పినా, రజాకారుల దురంతాలు అణిగిపోయినా కాంగ్రెస్లోనే వడగళ్లవాన కురిసింది. 2 కాంగ్రెస్ పక్షాలయ్యాయి. ఒకదానికి రామానంద తీర్థ అధ్యక్షుడు, రెండవ దానికి దేశాయి గారు అధ్యక్షుడు. దేశాయి గారి వెనకాల పెట్టని కోటల రామకృష్ణారావు గారు, నెహ్రూ గారు వచ్చి వెళ్లినా 2 పార్టీలలో రాజీ కుదరలేదు. పతంజలి రామకృష్ణారావు గారిని కాకతీయ కటక సన్నాహ, తెలంగాణ దక్షిణ భుజదండా అని పొగడుకొన్నాడు. అతడు రామకృష్ణారావు గారి పక్షం తరఫున వేలకు వేలు కాంగ్రెస్ సభ్యులని చేర్పించాడు. ఇంతట్లో పటేలు గారి రాక మంత్రప్రయోగమై 2 పార్టీలు కలుసుకున్నాయి. అదివరకే వడగళ్లవాన కురవటము, పంటలు పాడవటము అయిపోయింది. తన ఇంట్లో జొన్నకూడే. తెలంగాణ తెల్ల జొన్నలు పిండి విసురుకుని రొట్టె కాల్చుకుని తింటారు. వడగళ్లు రాల్పగా మిగిలిన కొద్ది పంట ఈనాటికి అయిపోయింది. ఎలాగో హైదరాబాద్ స్కూల్ ఫైనల్ పరీక్ష 2వ తరగతిలో కృతార్థుడయ్యాడు. వరంగల్లులో ఇంటర్ చదువుతూ ఉండగా తండ్రి పోవడం, స్వగ్రామమైన జనగామ చేరుకోవడం తటస్థించింది. తన చెల్లి, తల్లి, తమ్ముళ్ల దుఃఖాలను ఉపశమింపజేస్తూ తాను తన విషాదాన్ని శివునిలా దాచుకుంటూ గరళకంఠుడయ్యాడు. తమ్ముడు, నువ్వు చదువు మానకు. 23 ఏళ్లు దాటిన నా బోటి అన్న ఉండి నిన్ను చదువు మాన్పించటమా అన్నాడు. తల్లి, నాయనా, ఈ సంసారం ఎట్లా ఈదను,
ఈ దినంతో ఇంట్లో జొన్నలు, జొన్నపిండి కూడా అయిపోయాయి. చెల్లి మహాలక్ష్మి, అన్నయ్యా, నేను చదువు మానేస్తాను. నన్ను బట్టి కూడా ఇంకా మనకు కొంత ఖర్చు. మనం భరించగలమా? తమ్ముడు లక్ష్మీ నరసింహశాస్త్రి, అన్నా, నేను చదువు మానేస్తాను. డాక్టర్ గారి దగ్గర కాంపౌండర్గా ఉంటే 10 రూపాయలు ఇస్తామంటున్నారు. పతంజలి, తమ్ముడు, చెల్లి, మీ ఇద్దరూ చదువు మానకండి. నారు పోసిన భగవంతుడు నీరు పోయక మానడు. మన ఊళ్ళో పెద్దరెడ్డి 1 ఎకరం మెరక పొలం పుచ్చుకుంటానన్నాడు. అది నూతి క్రింద పల్లపు పొలానికి దగ్గరగా ఉండడం చేత మన పొలం కూడా పల్లం చేసుకుని అది కూడా నూతి క్రింద వ్యవసాయానికి తీసుకువస్తాడుట. తక్కిన 4 ఎకరాలు అతనికే కౌలుకిస్తున్నాను. పొలం ఖరీదుకి ఇచ్చే 300, కౌలు కోసం ముందరే ఇచ్చే 100 రూపాయలు పట్టుకుని అందరం హైదరాబాద్ పోదాం. సుల్తాన్ బజారులో ఓ కాంగ్రెస్ వాది తన కొట్టులో ఒక చిన్న భాగం వీధి అరుగు మీద 6 నెలల పాటు అద్దె లేకుండా ఇస్తానన్నాడు. తమలపాకుల బీడాలు, సిగరెట్లు, బీడీలు అలాంటి వస్తువులేవో పెట్టి వర్తకం సాగిస్తాను. మన భుక్తి, చదువులు అవిచ్ఛిన్నంగా సాగిపోతాయని ఆశిస్తున్నాను. సుల్తాన్ బజారులో పతంజలి శాస్త్రి పాన్ బీడా షాపు పెట్టాడు. కాంగ్రెస్ వాడవడము, ఉత్తముడు, చాలా కష్టపడినవాడు అని పేరు ఉండడం వల్ల అనేక మంది అతని దుకాణంలోనే తమలపాకు బీడాలు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు మొదలైనవి కొనసాగించారు. తమ్మునికి, చెల్లెలకు పాఠశాలలో ప్రవేశం దొరికింది. తమ్ముణ్ణి ఆంధ్రా స్కూల్లోనూ, చెల్లెలని ఆంధ్ర బాలికా పాఠశాలలోనూ చేర్చుకున్నారు. ప్రతివాని జీవితంలోనూ ఎన్ని వడగళ్ల వానలు వస్తాయో అని పతంజలి నిట్టూర్పు విడిచినాడు. ఇది కర్తవ్యత మూఢత్వం లేకుండా ఏ తక్కువ కార్యమైతేనేమి గౌరవప్రదంగా జీవించడం ముఖ్యం కదా. శక్తి లేని వానికి ఉదరపోషణ నిమిత్తం ఉద్యోగాపేక్ష. రాష్ట్ర పరిపాలన కాంగ్రెస్ వారి చేతికి వస్తే తానేమన్నా మంత్రిత్వం చేస్తాడా? దేశపాలన ఎవరు ధర్మంగా నడిపిస్తారో వారు రాజకీయ నావకు చుక్కాని పట్ట అర్హులవుతారు. కానీ కాంగ్రెస్లో వారిలో వారికి పోటీలు పడి అనేక ముఠాలు సిద్ధమై కాంగ్రెస్ ఆశయాలు మూలపడి కాంగ్రెస్ సంస్థ బలం నానాటికి విచ్ఛిన్నమైపోతున్నది. మద్రాసు మొదలైన అన్ని రాష్ట్రాలలోనూ ఇంకా కాంగ్రెస్ బలం అడుగంటిపోతున్నది. ఎన్ని చీలికలు, ఎన్ని కక్షలు! దేశమంతా గాంధీజీ బోధ మరిచిపోయిందా? పూర్ణపురుషుడు, అవతారమూర్తి, అనాసక్తి యోగరూపుడు, మహాత్ముడు ప్రజల హృదయాలలో నుండి మాయమయ్యాడా? ఏ మహాకాంతి నీవుగా మూర్తించినదో, ఏ దివ్యశక్తి నీవుగా రూపం దాల్చినదో, ఏ పవిత్రత కూడుకొని నీ అవతరించావో, ఓ సత్యపురుష, అవ్యయ రూపాత్మ, సర్వవేద మంత్రాలు నీ స్వరములో నినదించినవి, ఉపనిషత్ స్వరాలే నీ బోధనలో ప్రకాశించినవి. పార్థసారథి గీతా దివ్యోపదేశామృతం జరులుగా నీ వాక్యాల ప్రవహించినది. మహాత్మా, ఏకైక అవతారా, మా తండ్రి, జాతిపిత, మా జీవితం అంతా నీవు ప్రసరించి ఉండలేదా? ప్రళయాగ్ని మధ్య నీవు హిమాచల శిఖర శీతలత్వానివి. భయంకర జంఝా మారుతం మధ్య నీవు సునిశ్చల శాంతివి. నాశనం మధ్య సృష్టివి. అసత్తు మధ్య సత్యానివి. ఘోర తమస్సులు మాయం చేసే పరమ పవిత్ర కాంతివి. మహాత్మా, మా బాపు, జాతిపిత, లోకగురు. ఇలా అతని ఆలోచనలు సుళ్ళు చుట్టుకుపోతున్నవి. హైదరాబాదుపై రాజకీయపు వడగళ్ల వాన కురవక పూర్వమే పంజాబులో, సింధులో నాశన దేవత బీభత్స తాండవం చలిపినది. నేడు హైదరాబాదుకు శాంతి రాగానే పంజాబు నుంచి, సింధు నుంచి కాంతిశీకులై వచ్చిన వారు కొంతమంది హైదరాబాదులో నివసించడానికై భారతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సింధు నుంచి వచ్చిన వారు కోటీశ్వరులు అవడం చేత వారు పెద్ద పెద్ద మేడలు కొనుక్కుని పెద్ద పెద్ద వర్తకాలు ప్రారంభించారు. కానీ పంజాబు నుంచి వచ్చిన కాంతిశీకులు పతంజలి శాస్త్రి స్థితిలోనే ఉన్నారు. పతంజలి శాస్త్రి అడిగె మెట్టుకు దిగువ బొగ్గులకుంటలో చిన్న పటకుటీరం నిర్మించుకుని కాపురం సాగించినాడు. బొగ్గులకుంటకు ప్రక్కనే మిలిటరీ ప్రభుత్వం ఒక చిన్న శిబిరం ఏర్పాటు చేసి పంజాబ్ కాంతిశీకులు నివసించడానికి ఏర్పాటు చేసింది. వారందరికీ భారత ప్రభుత్వమే అనేక విధాల సహాయం చేస్తున్నది. అలా వచ్చిన పంజాబీ కుటుంబాలలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది. పండిట్ కృష్ణకుమార గాయత్రి
అసలు అయోధ్య బ్రాహ్మణ వంశం వాడు. అతని పూర్వులెప్పుడో అయోధ్య రాజవంశాల వారు పంజాబు వీరోద్యోగాలకు పోయినప్పుడు వారు తమకు పురోహితులుగా గాయత్రి వంశం వారిని తీసుకుని పోయినారు. ఆ వంశం వారు రాను రాను అనేక కుటుంబాలుగా వృద్ధి పొందినారు. ఆ చుట్టుపక్కల హిందూ రాజకుటుంబాలకు, హిందూ వర్తక కుటుంబాలకు వీరు పురోహితులయ్యారు. భారతదేశానికి 1947 ఆగస్టులో సంపూర్ణ స్వరాజ్యం రాగానే జరిగిన పంజాబు హత్యలలో పండిట్ కృష్ణకుమార్ గాయత్రి తన ఆస్తిపాస్తులన్నీ నాశనం అయిపోయినప్పుడు, తన వారిలో చాలామంది హతమైనప్పుడు ఎలా పారిపోయి వచ్చాడో కూతురుతోనూ చిన్న కుర్రవాడితోనూ. భార్య దుర్మరణం పాలయ్యింది. ఆ ఇద్దరే తనకు ఏడుగడ తన సర్వస్వము అనుకుని గాయత్రి పండితుడు ప్రవాహంగా వరదలు కట్టే కంటినీరు ఆపుకుని ప్రభుత్వం వారికి ఇద్దరు బిడ్డలతోనూ అప్పగించుకున్నాడు. చాలా కాలం ఆ ఇద్దరితో ప్రభుత్వం వారు ఏర్పరిచిన కాందిశీక శిబిరాలలో ఉన్నాడు. ఆ మహాప్రళయం వెనుక గాయత్రి పండితుని పౌరోహిత్యం ఎవరికి కావాలి? ఒక భయంకర బృంద దుఃఖం కాందిశీక శిబిరాలన్నీ నిండి మహాసముద్రం అయి ఉన్నది. ఆ ప్రదేశాలు చూడలేక, తోటివారి దుఃఖం భరించలేక గాయత్రి శాస్త్రి దక్షిణంలో ఏడుగడ ఏదైనా దొరకదా అని హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాదులోనూ ఎక్కడ చూచినా కాంతిశీకులే. ఒక ప్రక్క భారత ప్రభుత్వం వారు తెచ్చి ఉంచిన పంజాబు కాంతిశీకులు, వేరొక ప్రక్క హైదరాబాదు లాయకాలి ప్రభుత్వం తెచ్చిపెట్టిన ముస్లిం కాంతిశీకులు. ఆ సమయంలోనే గాయత్రి శాస్త్రికి 1947 నవంబర్ నెలలో పతంజలి శాస్త్రి స్నేహం లభ్యమైంది. ఆ శిబిరం కడ చక్కని వటకుటీరం నిర్మించుకుని బొగ్గులకుంటలో కాపురం చేస్తున్నాడు. సైకిల్ మీద బజారుకు పోయి తన తమలపాకు బీడా, సిగరెట్టు, బీడీ దుకాణానికి వెడుతూ ఉంటాడు. తమ్ముణ్ణెక్కించుకుని వచ్చి ఆంధ్ర పాఠశాలలో వదులుతాడు. చెల్లెలు బొగ్గులకుంట నుంచి అన్నగారితో రోడ్డు వరకు నడిచి వచ్చి అక్కడే కాపురం చేస్తున్న బోయి నాగన్న రిక్షా సిద్ధంగా ఉంటే అది ఎక్కి నారాయణగూడలో ఆంధ్ర బాలికా పాఠశాలకు పోతుంది. పతంజలి శాస్త్రికి ధర్మశాస్త్రాలు గాని, చివరకు విఘ్నేశ్వర పూజ అయినా చేయించడం గాని ఏమీ రాదు. వచ్చినదేదో ఆ కాస్త ఉర్దూ భూయిష్టమైన చదువు. ఉర్దూలో మాత్రం ఆరితేరిన పండితుడు, తెలుగు అంతంత మాత్రం. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటున్నాడు. అందుకు అతనికి దోహదము, ఉత్సాహము ఇచ్చినది ప్రక్కనే ఇల్లు కట్టుకుని కాపురం చేస్తున్న వెంకటాచారి. వెంకటాచారి రసజ్ఞుడు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా ఆంధ్ర సంస్కృతి అంటే ప్రాణం అర్పిస్తాడు. కళలంటే ఆత్మే అర్పిస్తాడు. ఒక్కొక్క శిల్పము, చిత్రలేఖనము చూచి ఆనందంతో మైమరిచిపోతూ ఉంటాడు. అతనికి ప్రాచీన నాణ్యాలు సమకూర్చడం, వాటిని గూర్చి పూర్తిగా పరిశోధించి తెలుసుకొనడం జీవితానంద కర్మ. పాత బజార్లు, జుమారాత్ బజారు వ్రతంలా అంటుకుని ఉంటాడు. ఒక్కొక్క ప్రాచీన నాణ్యం దొరికిందంటే ఇక ఆ రోజు నుండి నెలల తరబడి అతనికి పండగే. ఆ నాణ్యం స్నేహితులకు చూపిస్తూ వెర్రి ఆనందంతో మునిగిపోతూ ఉంటాడు. ఆ వెంకటాచార్యులతో పరిచయం ప్రథమంలోనే సంభవించింది పతంజలి శాస్త్రికి. అసలు అతనికి బొగ్గులకుంట కాపురానికి కారకుడే వెంకటాచార్యులు. హైదరాబాద్ కాపురానికి రావడానికి ముందు పతంజలి శాస్త్రి మంచి చెడ్డ చూచుకోవడానికి ఆ నగరం వచ్చినప్పుడు అనుకోకుండా ఒక కాఫీ హోటల్లో పతంజలి శాస్త్రి, వెంకటాచారి కలుసుకున్నారు. ఎందుకు వారిద్దరికూ మాటలు కలిసినవో మరి 10 నిమిషాలలో స్నేహితులయ్యారు. అరగంటలో ప్రాణమిత్రులయ్యారు. బొగ్గులకుంటలో గజం 3 రూపాయల చొప్పున స్థలాలు ఉన్నాయని, 200 గజాలు పుచ్చుకుని వెంటనే ఒక పాక నిర్మించుకుని అందులో ప్రవేశించమని వెంకటాచార్యులు సలహా ఇచ్చాడు. వెంకటాచార్యులు తన దొడ్లో రకరకాల మొక్కలు వేసుకుంటాడు. వేసవి శీతాకాలాలలో తానే నీళ్లు తోడుకుని మొక్కలకు పోసుకుంటాడు. భూమి బలం మంచిదవడం వల్ల మొక్కలు ఏపుగా వచ్చి అన్ని కూరలు పుష్కలంగా కాస్తవి. అతడి కూరల వ్యవసాయం ప్రారంభించిన కడ నుండి బజారు నుండి ఒక్క కూరగాని, పచ్చిమిరపకాయ గాని కొనలేదు. పతంజలి శాస్త్రి ఈ నూతన మిత్రుని సూచన వెంటనే అమలులో పెట్టినాడు. 200 గజాలు స్థలం కొని పాక నిర్మించుకున్నాడు. ఆ ప్రక్క ఒక దొడ్డి కౌలుకు పుచ్చుకుని కూరలు వేయడం సాగించాడు. అతని దుకాణము వృద్ధి అవుతున్నది. కూరల పంట వృద్ధి అయింది. కాలి, క్యాబేజీ పువ్వులు, వంకాయలు, బీర, పొట్లకాయలు, టొమాటోలు, పాలకూర మొదలైన కూరలు, పచ్చిమిర్చి అన్నీ తన కొట్లో ఓ ప్రక్కగా పెట్టి వాటి అమ్మకము సాగించాడు. నవంబర్ 1948 నెలలో
గాయత్రీ పండితుడు బజారుకొచ్చి పతంజలి శాస్త్రి కొట్లో ఒక బీడీల కట్ట కొనుక్కుంటూ, మీరు మా శిబిరం ప్రక్కనే కాపురం చేస్తున్నారు కదా అని ప్రశ్నించాడు. అవును, మిమ్మల్ని చూస్తున్నాను. మీరేదైనా పని చూసుకున్నారా? పతంజలి ఉర్దూలో పండితుడు. అతని భాష వింటూ గాయత్రీ పండితుడు ఆశ్చర్యం పొంది, మీరు ఉత్తరాదివారా అని ప్రశ్నించాడు. కాదండి, మేము అచ్చమైన ఆంధ్రులం. అయినా ఈ సంస్థానం తురక సంస్థానం అవడం వల్ల రాజభాష ఉర్దూ అయింది. మీకు అంగ్రేజీ వలే. కాబట్టి అన్ని భాషలు మేము నేర్చుకోవాలి. ఆంధ్ర భాష మాత్రం మాకు దూరం. మేము ఉర్దూ పత్రికలే చదువుతాం. నలుగురం కలుసుకుంటే తెలుగులో మాట్లాడుకోము. ఉర్దూ మాకు ఉగ్గుపాలలా వస్తుంది. మాట్లాడే తెలుగులోనూ 35 మాటలు ఉర్దూ మాటలే. చాలా చిత్రమే. నాకేమీ పని దొరకలేదు బాబూజీ. ఎంతకాలమని ఇలా ప్రభుత్వ సహాయం పొందుతూ ఉండను? పంజాబ్లో రాజ్యం ఏలినాను. ఈరోజు ఇక్కడ బానిస బతుకు కన్నా అధ్వాన్నంగా ఉన్నది. పతంజలి శాస్త్రి పండిట్జీ విషాదముఖం చూచినాడు. అతని హృదయం ద్రవించిపోయింది. కొంచెం గొంతుకు సవరించుకుని అతడు గాయత్రీ పండితుని చూచి, పండిట్జీ, మీరు నాతో భాగస్వాములు కండి. ఈ కొట్టు నేను ఒక్కడిని చూసుకోలేకుండా ఉన్నాను అని గాఢ కంఠంలో ప్రార్థనగా అడిగినాడు. మీ తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నట్టున్నాడు. ఉన్నాడు. వాడికి చదువు బాగా వస్తోంది. వాడికి ఎంత చదువైనా చెప్పించదలుచుకున్నాను. మా అమ్మాయి లాహోరులో బాలికా పాఠశాలలో 5వ ఫారం చదువుతూ ఉండేది. మీకు సంతానం ఎందరు? గాయత్రీ పండిట్జీకి కంట నీరు తిరిగింది. తల వంచుకున్నాడు. మా అమ్మాయి 5 ఏళ్ల చిన్న కుర్రవాడునండి. మా పెద్దబ్బాయిని, మీ ఈడువాణ్ణి మా కళ్ళ ఎదుటే పొడి చేశారు. వాడు బతికే ఉన్నాడో ప్రాణమే వదిలేడో. మేము ప్రాణాలకు వాణ్ణి అలా వదిలి పారిపోయాము. ఆ దృశ్యం చూసి గుండె ఆగి నా భార్య గతించింది. నా తమ్ముడి కుటుంబం సగం నాశనమైంది. తక్కిన వాళ్ళందరూ తెలిహి పక్క శిబిరాలలో ఉంటున్నారు. పండిట్జీ, మీరు వెంటనే శిబిరం వదిలి నేను కౌలు పుచ్చుకున్న దొడ్డిలో కాపురం పెట్టండి. 400 గజాల స్థలం. ఆ స్థలం మీ పేర కొందాం. నేను ఎక్కడో అప్పు పట్టుకొస్తాను. మీరు నెమ్మదిగా అప్పు తీర్చుకొనవచ్చును. నాయనా, మీకు నేను మెడను కట్టిన రాయిలా తయారవుతాను. అలా మీరేమీ అనుకోకండి. నేను ఏవో సబ్బులు, తలనూనెలు, ఇంకా ఇతర షాపు సామాన్లు అమ్మడం ప్రారంభించాను. అవి బాగా అమ్ముతున్నాను. అదీగాక ఈ మధ్య ఆంధ్రపత్రిక, భారతి, బ్రిడ్జి పత్రికల అమ్మకం సాగించాను. ఇవన్నీ ఒక్కడిని చూసుకోలేకుండా ఉన్నాను పండిట్జీ. ఇంత చిన్న కొట్టు వ్యాపారానికి మనం ఇద్దరం ఎలా ఇవుడతాం శాస్త్రీజీ? ఈ ప్రక్క ఓ పెద్ద కొట్టు అద్దెకొచ్చింది. దానికి బజానా ఇచ్చాను. అక్కడ సాగిద్దాము. ఈ కొట్టు ఇచ్చిన స్నేహితునికి ఇబ్బంది అవుతున్నది. అందుకనే ఆ పని చేశాను. సరే కానివ్వండి. తక్కిన మాటలు ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. 1 నెలలో గాయత్రీ శాస్త్రి కోసం పటకుటీరం తయారైంది. ప్రభుత్వ సహాయంతోనూ పతంజలి గారు తెచ్చిన అప్పుతోనూ ఆ 400 గజాల భూమి కృష్ణకుమార గాయత్రీ పండితుడు కొనుక్కున్నాడు. పతంజలి, గాయత్రీ పండితులు ఇద్దరూ కలిసి వ్యవసాయము, కొట్టు రెండూ చూచుకొనడం సాగించారు. గాయత్రీ పండితుని కొమరిత జయనందిని అందాల పుంజము, కోలమోము, తీర్చిదిద్దిన కనులు, ముక్కు, నోరు, తీరు, పసిమి బంగారులో పాటల వర్ణము సమ్మిశ్రితమైన ఛాయ, 17 ఏండ్ల మిసిమి మిఠారి పుత్తడి బొమ్మ, తేనెలు జీరలు కట్టి ఆవు పాల మీగడ తరగల కట్టినట్టి చిక్కని మధుర కంఠధ్వనితో ఉర్దూ పంజాబీలు మాట్లాడుతూ ఉంటే పతంజలి హృదయం జల్లుమనేది. ఈ మధుర పుష్పం కోసం పంజాబీ కాంతిశికులలో యువకులు ప్రథమంలో అస్తమానం వస్తూ ఉండేవారే గాని గాయత్రీ పండిట్జీకి అవేమీ గిట్టక వచ్చిన వారిని తన తోట ఇంటి బయట రోడ్డు మీదనే నిలబెట్టి మాట్లాడేవాడు. తాను లేనప్పుడు కొమరత పతంజలి ఇంట్లో ఉండేటట్లు కట్టుదిట్టం చేశాడు. ఆ కారణం వల్ల పంజాబీ యువకులు నిట్టూర్పులు విడిచి లాభం లేదనే నిస్పృహ వల్ల గాయత్రీ పండితుని ఇంటికి రావడం నెమ్మదిగా మానివేసినారు. జయనందినికి పతంజలి చెల్లెలు మాలక్ష్మికి నానాటికి స్నేహం గాఢమైంది. మాలక్ష్మి జయనందినికి తెలుగు నేర్పసాగించింది. జయనందిని లాగు, చొక్కా, వల్లె మాని మాలక్ష్మి పరిష్కర్తృత్వంలో తెలుగు బాలికల రీతిని చీర, జంపరు ధరించడం నేర్చుకున్నది. గాయత్రీ పండితుని కొడుకు రాధాకుమార్ 5 ఏండ్ల బాలుడు. తెలుగుదేశం పాలకుడే అయినట్లు మాలక్ష్మి దగ్గర తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒక్క నిమిషం కూడా మాలక్ష్మిని, పతంజలి తల్లి సుందరమ్మ గారిని వదిలేవాడు కాదు. సుందరమ్మ గారికి రాధాకుమారుని పెంపకం పరమ సంతోషం కలుగజేసే వ్రతం అయినది. ఆ బాలుడు ఈమె తన తల్లిగా అత్తా అంటూ ఆవిడ పక్కలోనే పండుకొనడం సాగించాడు. జయనందిని ఆలోచన పరురాలు. భయంకరమైన హృదయ విదారక దృశ్యాలెన్నో పంజాబులో చూచింది.
ఆమె పులుల గుంపులను చూచిన కురంగిలా వణికిపోయింది. ఎన్ని దినాలో ఆమెకు పీడకలలు వస్తూ ఉండేవి. పంజాబు విశ్వవిద్యాలయ ప్రవేశిక పరీక్షకు చదువుతూ ఉండగా ఆ దేశం ముక్కలైంది. ఈనాడు పతంజలి శాస్త్రి ఆ బాలికకు నెహ్రూ అవతారంలా కనిపించినాడు. ఆ బాలికకు పతంజలిని చూచినప్పుడల్లా ఏదో శాంతి, ఏదో ధైర్యం, ఏదో వర్ణింపలేని ఆశ కలుగుతూ ఉండేది. పంజాబు, హైదరాబాద్ రాష్ట్రం ఏదో కొద్ది తేడాలుగా ఉంది. కానీ పంజాబులో తాను కోరిన ఏదో విచిత్ర సౌందర్యం ఈ తెలుగువారిలో దృశ్యమైంది. తల్లి చీరే కట్టుకునేది, కాని ఆ విధానం అయోధ్య విధానం. తెలుగువారి కట్టు, బొట్టు ఏదో శాంతిపూరితంగా ఉన్నవి. వీరి శుచిత్వము లోతుల నుంచి ప్రవహించి జీవితమంతా ప్రసరిస్తుంది. తెలుగువారిలో హుందాతనం భారత జాతికి వన్నెగా కనపడింది. జీవితం సౌందర్యవంతం చేసుకోవడం తెలుగువారికే తెలుసును. అలా సౌందర్యము పురుష జీవితానికి చిహ్నితంగా పతంజలి శాస్త్రి కనపడినాడు. పతంజలి శాస్త్రి రాత్రిళ్ళు చెల్లెలికి, జయనందనికి పాఠాలు చెప్పేవాడు. పాఠాలు చెప్పుతూ ఉంటే శాస్త్రి మోము పూర్ణిమా జ్యోత్సనలా వెలిగిపోయేది. అతని మాటలలో ఉత్కంఠత, అతడు చెప్పే ఉత్సాహము జయనందిని చూచేది. జీలం నదీ తీరం నుంచి వచ్చిన ఆ ఔత్తరాహ యవన హృదయానికి ఈ ముచికుంద నదీ తీరవాసుడైన పతంజలి బాలికలను కష్టాల నుండి రక్షించే వీరుడై కనపడినాడు. నరకాసురుని సంహరించి 16,000 రాజకుమారికలను రక్షించిన శ్రీకృష్ణుడు ఇలాంటి వాడేనా అని జయనందిని అనుకున్నది. జయనందిని గోధుమతో వండే పిండి వంటలు మహాలక్ష్మి నేర్చుకునేది. తమ దేశపు పిండి వంటలు జయనందినికి నేర్పేది. వీరిరువురకు చదువులు నేర్పే పతంజలి శాస్త్రి వీరిద్దరి ప్రాణస్నేహం చూచి పులకరించిపోయేవాడు. గాయత్రి పండితుడు నెమ్మదిగా తన కష్టాలు మరిచిపోయాడు. తన 52 సంవత్సరాల జీవితము దక్షిణాన కృష్ణా గోదావరి మధ్య దేశంలోనే గడిచినట్లయింది. వర్తకమునందు, ఇంటి తొడ్డి కాయగూరల పెంపకమునందు అతనికి విచిత్రమైన అనురాగం కలిగింది. అరటికాయ కూర, దోసకాయ పచ్చడి, ఆవకాయ, గోగుకూర పులుసు మొదలైన తెలుగు వంటకాలు అతని జిహ్వకు నూతన రుచులు కొనితెచ్చి అతని కలలో కనిపించే పంజాబు హత్యా దృశ్యాల్ని మాయం చేసినవి. పతంజలి, గాయత్రి పండితుడు కలిసి కాంగ్రెసు, బాపూజీ బోధనలు, ముందు దేశంలో జరగబోయే మార్పులు చర్చించుకునేవారు. వేదాంత విషయాలు మాట్లాడుకునేవారు. వీరితో వెంకటాచార్యులు చేరుతూ ఉండేవాడు. వీరి ముగ్గురి సంభాషణ జయనందిని, మహాలక్ష్మి చెవులారా వింటూ ఆనందం పొందేవారు. వెంకటాచారి, పండిట్జీ, ఏదో రూపంగా మనుష్యుని మనస్సు ఆనందం కోరుతూ ఉంటుంది. రాజకీయాలలో ఇతరులకు ఉపకారం చేయడమో, ధనం సేకరించడమో, అధికారంలో ఇతరులను పాలించడమో, ఇలా మానవుని మనస్సునకు సంతత వ్యాపారం అప్రమత్తత ఉంటూనే ఉండాలి. పండిట్జీ, అయితే మనుష్యుని ఆత్మకు ఆనందం కలిగే విషయాలను మనుష్యుడు వాంఛించడా? పతంజలి, ఆత్మ వ్యక్తం కాని వస్తువు, మనస్సు వ్యక్తం అయిన మానవ జీవితంలోని ముఖ్య వస్తువు. పండిట్జీ, మనస్సు అతి సున్నితమై పోను మనస్సు తత్వాన్ని మించి పొందే వ్యవస్థే ఆత్మ వ్యవస్థ. ఆ వ్యవస్థకు మించిన వ్యవస్థ సర్వాంతర్యామి స్థిత అయిన ఒక మహోత్కృష్టమైన అనిర్వచనీయావస్థ, పరమాత్మావస్థ, భౌతిక విషయ జ్ఞానమైన స్థితిలో ప్రాథమికమైన మనస్సు స్థితి. వెంకటాచారి, కాబట్టే మహాత్ముడు ఈ మనస్సును ధర్మపరమైన కార్యాలలో నిమగ్నం చేయమన్నాడు. లోకోపకారము, స్వకీయానందము రెండూ మిశ్రమమై మనుష్యుని జీవితం ఒక ఉత్తమమైన నదీ ప్రవాహంలో ప్రవహించిపోతున్నది. ఈ సంభాషణలు జయనందినికి అర్థమైనట్లుండి అర్థం కానట్లయ్యేవి. పతంజలి మాట, పతంజలి కంఠము, పతంజలి మోము త్రిప్పటము, అతడు కూర్చునే విధానము, చేతులు త్రిప్పే రీతులు హృదయానికి ఏదో తెలియగరాని ఉప్పొంగునిచ్చేవి. ఆ బాలికలో కలిగే పరివర్తనం, ఆ వాతావరణం పరిమళంలా కమ్ముకుని పతంజలి జీవితాన్ని స్పర్శించేది. ఆ బాలిక తన్ను చూడడం లేదనుకున్నప్పుడల్లా పతంజలి ఆమెను తనివితీరా గమనించేవాడు. ఆమె పంజాబీ పాటలు, ఆమె ఆటలు, ఆమె తోట పని చేసే అందమైన తీరులు చిత్రాలై అతని హృదయ ఫలకంపైన నవనవలాడేవి. కాని అతని హృదయంలో ఆ బాలికపైన స్త్రీవాంఛ అతనికి దర్శనము కాలేదు. ఆమె ఏదో అజంతా చిత్రలేఖనము, పాలంపేటతో సౌందర్య విన్యాసవంతమైన శిల్పము.
1949 మే నెల వచ్చింది. ఎండలు తీక్షణంగా కాస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక ఆదివారం నాడు పతంజలి భోజనానికి ఇంటికి వచ్చిన సమయంలో 11 గంటలకు ఆకాశం చటుక్కున మేఘాలతో నిండి ప్రపంచమంతా ఒక్కసారి చల్లబడి వడగళ్లవాన కురిసింది. పతంజలి స్నానానికని దొడ్డిలోనికి పోతూ బీర, చిక్కుడు పాదులను చూస్తున్నాడు. ఆ ఎండలో మేలిముసుగు వేసుకుని ఏదో కూనిరాగం తీస్తూ పందిరి ఛాయల నిలుచుండి బీన్సుకాయలు కోస్తున్నది జయనందిని. వడగళ్లవాన కురవబోయే ముందు ఆ చల్లదనానికి కంఠమెత్తి మై గిరిధర ఘర్కే జావు అని పాడుకుంటున్న జయనంతిని పతంజలిని గమనించలేదు. పతంజలి ఆమెను చూస్తూ ఆనందముతో అలా నిలుచుండిపోయినాడు. చల్లుమను వడగళ్లు కురియడం ప్రారంభించాయి. జాజి పువ్వులలా, పారిజాతం పువ్వులలా, ఆణిముత్యాలులా చిన్నవై ఆ వడగళ్లు కురిసినవి. అవి దేవతలు కురిపించే పూలవర్షంలా ఉన్నవి. కాని పతంజలికి వెనుక తాను పొలంలో ఉన్నప్పుడు ఉసిరికాయలంత వడగళ్లు మహావేగంగా అశనికోటి పాతంలా పడిన రోజు మనస్సులో మెరుపు మెరిసింది. అతనికి ఈ తోటలు, ఈ ఇళ్ళు, ఈ ప్రియ బంధువులు నాశనమైపోతున్నట్లు దిగ్భ్రమయుక్తమై విపరీత భయం ఆవహించింది. పిడుగు తగిలిన వానిలా తూలి అమ్మయ్యా అంటూ కూలిపోయాడు. అతడు పడిన చప్పుడు విని చటుక్కుని తిరిగి చూచి జయనందిని ఏమిటిది మామా అని అతని కడకు పరుగుడి వచ్చింది. అతని ప్రక్కనే చటుక్కుని చతికిలబడి ఏమిటి దెబ్బ తగిలిందా, మాట్లాడు మామా అని గజగజ వణుకుతూ పతంజలిని తన ఒళ్ళోకి తీసుకుని అతని తల తన హృదయానికి అదుముకున్నది. అతడు నిమేషంలో తెప్పరిల్లి ఆమె స్పర్శ సుఖం అనుభవిస్తూ మరి 2 నిమిషాలు అలాగే ఉండినాడు. ఇద్దరి హృదయాలలో తెరలు వీగిపోయినాయి. అతని జీవితానికి ఆమె ఆగస్టు 15వ తేదీ అయ్యింది. అతడా బాలిక జీవితానికి రాబో పవిత్రాశయమూర్తి అయి గోచరించినాడు. తనకు తెలియకుండా పతంజలి బాహువులు ఆమెను గాఢంగా చుట్టివేసినవి. చుట్టూ వారిపైన వడగళ్లు మల్లి ముగ్గలై జలజలా రాలుతున్నవి. రాధాకుమారుడు, లక్ష్మీ నృసింహశాస్త్రి, మాలక్ష్మి వడిగళ్లు ఏరుకోవడానికి దొడ్లోకి వచ్చినారు. ఏమిటక్కా అని, ఏమిటి బహిన్ అని రాధాకుమారుడు, ఏం జరిగిందన్నయ్యా, పడ్డావా, ఏమిటి జయా బహిన్ అని శాస్త్రి వీరిరువురు దగ్గరికి పరుగుడి వచ్చారు. మహాలక్ష్మి అమ్మో ఏమి జరిగినది ఏమిటి అని ఒక్క గంతులో వీరిని సమీపించింది. ఇదంతా 3 నిమేషాల కాలం మాత్రం. వడగళ్లు అక్షతలులా, తలంబ్రాలులా ఇంకనూ చిన్నవై కురుస్తున్నవి. చటుక్కున పతంజలి లేచి తల తిరిగింది, తూలిపోయినాని చెల్లి, జయనన్ను పట్టుకోకపోతే చాలా దెబ్బ తగిలి ఉండును అంటూ నిలుచుండినాడు. జయనందిని మోము పలాశ పుష్ప వర్ణకాంతితో వెలిగినది. సిగ్గుతో ఆమె మోము ఆర్ద్రత తాల్చినది. జయనందిని లేస్తూ మామకు కాలు జారింది కాబోలు అని నిలిచుండినది. వడగళ్ల వాన వెలిసింది. ఆ రాత్రి వెంకటాచార్యులు గాయత్రీ పండితుని కడకు వివాహ బేరానికి వచ్చినాడు. పండిట్జీ హృదయానందానికి కడపలు లేకపోయినవి. ఆచార్యభాయ్, నా హృదయంలో ఈ కోరిక మొదటి నుండి ఉంది నాయనా, ఇంతకన్నా నా జన్మకు సంతోషం ఏముంది అనినాడు. పతంజలి తల్లి సుందరమ్మగారు తన జన్మకు ఇంతకన్నా మోక్షానందం ఏమున్నది అనుకున్నది. వారిద్దరికీ ఆ రాత్రి ఆమె కన్నుల నుండి ఆనంద బిందువులు రాలుతూ ఉండగా ఒకచోట కూర్చోబెట్టి దృష్టి తీసినది. వడగళ్లు, తుఫానులు, దావానలాలు, ప్రళయాలు మానవ జీవితానికి ఎలాంటి మార్పులు తీసుకుని వస్తాయి? హిమాలయ తనయ అంశలో ఉద్భవించిన ఈ జయ తన జీవితం వెతుక్కుంటూ ఇలా దక్షిణానికి వచ్చింది. ఆ మనోహరమూర్తికి కర్కశుడైన తాను తగి ఉండడు. అయినా తెలుగునాట ఔత్తరాహ శక్తి ప్రసరించే దివ్యముహూర్తం ఆసన్నమైంది కాబోలు అనుకున్నాడు. జయకు తానే దైవమట, తానే చక్రవర్తట, తానే నాయకుడట అని మహాలక్ష్మి ఆనందంతో పొంగిపోతూ అన్న చెవిలో గుసగుసలు పలికినది. జయ తేరి చూడజాలని సౌందర్యంతో నందనవన పారిభద్ర పుష్పంలా వికసించిపోయింది. అవతారమూర్తి తన గురువు అతని మోము తన హృదయంలో దాచుకుని అదుముకున్నప్పుడు వర్ణింపలేని అంత ఆనందం తన్ను ముంచివేసినదేమి? ఆమెను మహాలక్ష్మి మా అన్నను వివాహమాడగలవా వదినా అని అడిగినప్పుడు కలిగిన పురకరింపులతో మహాలక్ష్మినే గట్టిగా కౌగలించుకుని ఆమె చెంపలు గాఢంగా చుంబించింది. ఆమె కన్నులలో మధురత్రపా జ్యోత్సనలు అలుముకుపోయినవి. భాభీ, నాకేం తెలుసును, నీకే తెలుసును అన్నది. వడగళ్లు అమృత బిందువులై కురిసి వెలిసినవి కదా.
మీరింతవరకు వడగళ్ళు కథ విన్నారు. రచన కీర్తిశేషులు అడవి బాపిరాజు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ కథానిలయం నుంచి అడవి బాపిరాజు రచనలు 8వ సంపుటం నుంచి సేకరించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి